హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఇప్పుడు మనము బూడిద గుమ్మడికాయ జ్యూస్, అదే యాష్ గార్డ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ముందుగా ఈ యాష్ గార్డ్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. ఇది రోజు మార్నింగ్ తాగితే పడిగడుపున చాలా మంచిది. సో ముందుగా ఇలా మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయని నేను హాఫ్ బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నాను. సో దాన్ని స్లైసెస్, అది వాటర్ మిలన్ స్లైసెస్ ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ పైన ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. ముదిరిపోయి ఉంటే ఇలా తీసేసుకోండి. ఎక్కువగా విత్తనాలు లేవు, లేతగా ఉంది అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. నేనైతే తీసేసాను, నాది ముదిరింది కాబట్టి. కొంచెం ఆ వెనక ఉన్న దాన్ని తోలుని మనం పీల్ చేసేసుకొని వాటిని సన్నగా తరుక్కోవాలి. సన్నని ముక్కలుగా చేసుకోండి. అలా సన్నగా ముక్కలుగా చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోండి. సో ఇలా తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాక అలా డైరెక్ట్గా మీరు గ్రైండ్ చేయకండి. ఎప్పుడైనా సరే దేనికైనా కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచిది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము క్లాత్లో వేసుకొని మనం స్క్వీజ్ చేస్తే చాలా రసం వస్తుంది, చాలా జ్యూస్ వస్తుంది. స్ట్రైనర్లో కంటే క్లాత్లో బాగా స్క్వీజ్ చేసుకోండి, మంచిగా రసం వస్తుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇలా మనకి జ్యూస్ వస్తుంది. సో ఈ జ్యూస్ని మీరు పడిగడుపున మార్నింగే ప్లెయిన్గా తీసుకోవచ్చు, లేదా నిమ్మకాయ, మామూలుగా తేనె అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే జనరల్గా ప్లెయిన్గా తీసుకుంటానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అందరూ కూడా తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. నాకు అసలు కూడా ప్రీ డయాబెటిస్ అనే దాంట్లో ఉండేది, నాకు ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నేను ఓన్లీ 3 months నుంచి వాడుతున్నాను. అసలు టోటల్ నా లెవెల్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చేసాయి. సో ప్లీజ్ ట్రై ఇట్ ఇఫ్ యూ. సో మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.